సక్కని కొడుకు పుట్టాలి తల్లి కష్టం కడదేరవాలి. ఇప్పటికప్పటికన్నా నరవాడు కూడా దెబ్బ అప్పుడే ఏర్పడదు. దేవుడు కొట్టే దెబ్బ ఎవరికి ఏర్పడదు. కొట్టోని నెత్తి పొడుగు ఓడు కొడితే పొడుగు నెత్తి దేవుడు కొట్టునన్నారు. అరిసి బాలమావిడి పండు పుట్టింది బిడ్డ. పెద్దల మాట పెరిగాను సర్ది నీ చూడమంటే గ్రహించకపోయినట్టు పోవద్దు బిడ్డ. నీ తోడబుట్టిన అన్నాను అనుకో, నీ కన్న తండ్రినే అనుకో. ఇగో ఈ పండు ఇస్తున్నా బిడ్డ, ఈ పండుని నీ ప్రాణం కాపాడుకో, వచ్చి సాధించేది ఏముంది బిడ్డ అని అప్పుడు ఒక పండు చేతిలో పెట్టిండు. అటు చూడు బిడ్డ ఎవరు వస్తారన్నాడు. గడిలో సింప దెబ్బ కొట్టి పండు ఇచ్చినప్పుడు ఆ పండు తింటనాని గప్పుడు గా బిడ్డ శ్యామలదేవే బాలమావిడి పండు చేత పట్టుకున్నది గా గుళ్ళల్లో శివుని గుళ్ళల్లో ఉన్నది గా బిడ్డ నాడు చూడు శ్యామలాదేవి పండు తింటా ఉన్నామ్మా ఆ తల్లి శ్యామల దేవికి రా కొద్ది గడివిడి ఏర్పడతాండి. 8 గడియల వాళ్ళు కోరుతున్నాయి. 9 గడియల తొలకాయ పిండామో తల్లి చూడ పండు మీద గుండు 10 నిమ్మ పండు ఓళ్ళ కూర దాన్ని పడే సమయం దగ్గరికి వస్తుంది. నిండు ఎరువాళ్ళ పడే సమయం దగ్గరికి వస్తారా గుట్టోల గులింది శ్యామలదేవిరా. తల్లి గుట్టోల గులినప్పుడు ఆ దేవి భూదేవి మంత్రసాని వైపు అయ్యో ఆ బిడ్డకు చూడు ఇవాళ ఆపది అందుతుంది దానికి దిగిన బద్ది మంత్రసాల వై మంత్రదలుగా ఏనాడు అందించినారు. చక్కని కొడుకు అని నేను జన్మించినప్పుడు మరి ఆ కొడుకు తీసుకొని బిడ్డ ఇవాళ వానేమి మరి వాళ్ళ సంతానం చక్కని కొడుకు జన్మించాడని చెప్పి కొడుకుని తీసి చేతులు పెట్టిండు. ఆ చేతులు పెట్టి అదే భూదేవి తన తువ్వ తన చూసుకోపోతుందా అదే భూదేవి ఎక్కడు అక్కడ మాయమైపోయింది. పోయినప్పుడు అని ఆ తల్లి చేతులు పట్టుకొని కొడుకుని తీసుకొని కొడుక మరి అలాంటి రాజకచేరి మీద ఉన్నప్పుడు నా భర్త ఉన్నప్పుడు
సంతానమైనప్పుడు కొడుక కొడుక నువ్వు నాకు నీ కళ్ళ తండ్రి కొడుక ఎంతో తమ్ముడు వాడు భర్త నీకు ముందు భాగ్యమైంది కొడుక ఇంత మోసమైపోయారా నాడు నువ్వు జన్మించేది ఉంటే నాకు ఈ కట్టము కూడారా పోరా ఈ బాధ కూడా రాకపో కొడకా ఇవాళ నువ్వు ఆనాడే ఉంటుంటే రా కొడకా నాకు ఈ బాధ ఉండపో ఈ కట్ట ఉండపోరా నానా అయ్య కొడుకు మీద ఒరిగినాది కన్న తల్లు మీద ఒరిగింది కొడక ఇవాళ నువ్వు ఆనాడే ఉంటుంటే నాకు ఈ బాధ ఉండపో ఈ కట్ట ఉండపోరా కొడక ఇవాళ నా మీద లేని నింద బట్టి మీ కన్న తండ్రి నన్ను ఊరెల్లో కొట్టిండురా కొడక అడవిలో ఇవాళ నువ్వు నా పుట్టినవు కాబట్టి కొడక రానంటే రారైపోతాడు పోడా అంటే పోడైపోతాడు ఇవాళ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవునికి పేరు అనేది ఉండాలి కొడుకు పేరు పెట్టుకుంటా అని కన్న తల్లి కొడుకుని ఎత్తుకున్నది కొడక ఇవాళ నా గర్భానా నువ్వు పుట్టినవురా కొడుకు ఇవాళ నీ పేరు నేను పెట్టుకుంటానని కన్న తల్లి చూడవే అమ్మా ఇవాళ శివుని గుళ్ళల్లా ఇవాళ నాకు ఇవాళ గర్భవాదం ఉంది నా కన్న కొడుకు పుట్టింది కాబట్టి కొడుకు పేరు శివసేన రాజురా కానీ కొడక ఇయాలి అడవిలో నువ్వు ఎట్లా బతావు నాయనా నేను బతకాలంటేనే నాకు ఈడ ఎవరు తీరలేదు ఏంటి ఎవరు లేరు దండ సోపతి లేరురా కొడుకునెత్తుకుని పాడబడ్డ గుడి కాడ కలకల కలకల కన్నీరు ఇస్తుంది కొడుక ఇలా నర్మదాపురి పట్నం మనం నేను ఉన్నప్పుడు అక్కడ నువ్వు ఈ కొడుకు పుట్టేది ఉంటే నాకు ఈ బాధ ఉండకు అని చేసుకుంటే శ్యామలే ఎక్కన్నదా శ్యామలే గుడి కాండని ఆనాడు చూడు మరి మాలరామన్న గూడు గుడిచిన భార్య ప్రాణం కొడుకు ప్రాణం బిడ్డ ప్రాణం ఏంది పిచ్చి లేచిన మాల రావన్న తిరుక్కుంటా కొన్ని ఏళ్ల వరకు అప్పటి వరకు శ్యామలదేవి అవగారపట్నం వసంతగిరి నగరము వసంతగిరి నగరం వచ్చి వసంతరాజును చూసే వరకు పిచ్చికాలు వేయింది మంచి కాలు వచ్చింది అప్పుడు వసంతరాజుకు దండం పెట్టింది వసంతరాజును మాలరామన్ ఏర్పాటు చేస్తాడు కానీ మాలరామన్ వసంతరాజు ఏర్పాటు చేస్తాడు బిడ్డ ఎవరయ్యాను మనకి దండం పెట్టినప్పుడు బిడ్డ మీ ఊరెక్కడా పల్లెక్కడంటే అయ్యా నేను అరదేశిని పరదేశిని నాకు ఇవ్వరు లేరయ్యా మరి నువ్వు చెప్పిన పని చేస్తాను అన్నప్పుడు సరే బిడ్డ చెప్పిన పని చేస్తూ అని అదే ఊళ్ళో వసంతగిరి నగరంలో మాలరామన్న ఉండవానైంది మాలరామన్న కండని ఈ గుడికాడ ఉన్న శ్యామాదేవి ఏమనుకున్నది అరే ఇలా నాకు కొడుకు పుట్టిండే నా కొడుకుని ఎట్లా దాదుకోవాలి మాణిక్యేంద్ర నగరంలో నా చెల్లె నా మరిది నా చెల్లెకు మాణిక్య ప్రభకు సంతానం లేదు నా కొడుకుని తీసుకుపోయి నా చెల్లెకి ఇస్తా నా కొడుకుని దాదుకుంటది నా చెల్లె అడివే ఏ బాయన్న ఏ శరీరం చూసుకొని నేను చేస్తా ఉండేందుకు లేకెందుకని కొడుకుని ఎత్తుకున్నది అప్పుడు ఆ బిడ్డ శ్యామదేవి అప్పుడు కొడుకుని ఎత్తుకొని భగవంతా కొడకయ్యారు నేను ఏడవోవాలరా నిన్ను నేను ఎట్లా దాదుకోవాలరా కొడక అడవిలో నాకు బతుకుడే బహుకట్ట ఉంది అంటే కొడుకో ఈ పాపకారి తల్లి కడుపునా నువ్వెందుకు పుట్టినవురా నాయన కొడకయ్యాల నువ్వేడ పోతావురా కొడుకు కొడకయ్యాల పాపాత్మనం అయితే ఏదన్నా పాము కడుతుంది పుణ్యాత్మనైతే ఏదన్నా పులి కొడతా అని కొడుకును ఎత్తుకున్నదే అమ్మా కరుణ చూపు మా రామ కళ్యాణ రామ గోపమామ
ఎత్తుకొని ఏడవస్తా ఉన్నాడమ్మా ఎంత ఎవ్వరు లేక బాయే దండగోపతి లేక బాయే అడవి తొమ్మ విసినాది ఊరి తొమ్మ వట్టినాదా రానుగా పరుగునెత్తుకున్నది ఆ తల్లి శ్యామలాదేవి చెల్లెపట్నం రాని చెందనలు ఏనాడు ఏరుకున్నదేనే అవ్వా అయ్యా వాడాల పొండియాలు దేవుడా మాణిక్యేంద్ర నగరం వాడలమ్మడి ఏనాడు తిరుగుతున్నదో అయ్యా గాజల ఇంటికైనా వస్తున్నది ఆనాడు తన చెల్లె ఇంటి గుండెలు కట్టింది ఏ అమ్మా అయ్యో ఒక్క వచ్చరా గడాలు దేవుడా నా చెల్లె కల్లా చూస్తే అక్క వట్టి రాలేదు అక్క పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చిన ఇంతకి పిల్లగాని ఎవరే అక్క అయ్యో తెల్లనాయి తెల్లేనా తెల్లనా మీద నింద పెట్టి నా చెల్లెలో ఊరెల్ల కొడితే గానే నా చెల్లెలా కొట్టినాడు చెల్లెలా అడవిలో పడి వస్తాంటే రాను రాను ఒక పాత శివాలయం కాడ ఒక దేవుడు మెచ్చిండు నాకు వరమోడి కట్టిండు నరుడనుకున్న గాని నారాయణుడే వచ్చిండు నాకు ఇలా సంతానం ఓడి కట్టిండే చెల్లె అయ్యా నా కొడుకు పుట్టినాడు నా చెల్లెలా కొడుకుని ఎత్తుకొని నా చెల్లె కట్టంగా ఉందంటే చెల్లెలా నా కొడుకెట్లా బతుకుతడా అని రాను రాను నీ ఒక్క పట్నం వచ్చిందే చెల్లమ్మా అయ్యా కొడుకు ఉన్నా చెల్లెలా నీ చేతులా నేను పెడుతున్నానే చదువుకున్నాడు వేరే నా చెల్లెలా నీ చేతులు పెడతాననే అవ్వా చదువుకున్నాను చంపుకున్నాను ఇక చెల్లెలా నా కొడుకు బయలు చెల్లె ఇక నేను ఏ బయలు నన్నవాడి చెల్లెలా అయ్యా నా బాధ బాపుకుంటానా చెల్లెలా చెల్లెనన్నవాడి నా చెల్లె నా పేరు బాపుకుంటానా చెల్లెలా కొడుకును కాదుకొని కాలు మొక్కుతానే చదువుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం చెల్లే మరి సాధించి పెంచి పెద్ద ఏదన్నా బాయిల పడినా పానం తీసుకుంటే ఏదన్నా చెల్ల పడినా చెర తీసుకుంటాంటివి అక్క సావన్న మాటలు నీ నోటి గట్ల వచ్చే నాయకు అక్క సావన్న మాటలు నోటి గట్ల వచ్చే అక్క చచ్చినోళ్ళు అందరు కనబడతారు ఇయ్యాలున్నోళ్ళు రేపుంటారు రేపున్నోళ్ళు ఎల్లుండి కనబడతారు అక్క మనసులకి కట్ట వస్తుంది కానీ మాకు కట్ట రంగు ఎవరైనా చూసావా మనసులు ఎడవంగా చూస్తాను కానీ చెట్టు గుట్ట ఎడవంగా చూస్తాను అక్క
సమాధి నా ఇంటి కాడ నిన్ను నీ కొడుకును దాదుకుంటేనే అక్క కేంద్ర రాజు భ్రవణాలు వీటికి వస్తండే అమ్మా ఏదో కాదయ్యా మా అక్కను మా బావెల్ల కొడితే అడవిలోన వత్త అంటే శివుని గుళ్ళల్లో పండు తింటే మరి ఈ కొడుకు పుట్టిందట ఈ కొడుకును నా చేతిలో పెట్టి సాదుకున్నా నువ్వే చంపుకున్న పెంచి పెద్ద ఏమంటుంది మా అక్క పానం తీసుకుంటుందట మా అక్క పానం ఎందుకు పోతుంది అయ్యా మా అక్క నుండి మా అక్క పుట్టిన కొడుకుని ఇక్కడనే సాదుకుందాం నాదా మనం వెళ్ళకూడదు తేడా పోతుంది అయ్యా అదే ఎందుకు మంచి మంచిలో సాగుతారు చూడు లోకం నీ కాటిపాపు రోజుకి అనుకున్నది కాటిపాపు రోజుకి అనుకున్న పూర్వం తీసుకొచ్చి మనం పండు తిట్లా నువ్వు ఎన్ని పది తిట్లా నువ్వు ఎన్ని పది తిట్లా నేను తెచ్చి పెట్టలేదు అరటి పనులు తెచ్చినా చేపులు తెచ్చినా అంగురాలు తెచ్చినా ఆఖరికి పొప్పడి పండు తెచ్చాను లంచం ఉండా బెండకాయ ముందు తింటా ఎన్ని పనులు తిన్నా నీకైతేనే పండు తింటే అది కాడిపాపను ఉంచుకొని కొడుకుని కానీ నువ్వు ఒక అంగెట్టు ఉంచుకొని కొడుకున్నా పూర్ణ మీద మన్ను వేలే లంచం కూడా సిగ్గు లేదే మానవ లేక మళ్ళీ మా ఇంటికి వచ్చావా వంశమే కాదు వంశమే కాదు అక్క నన్ను కొట్టి చంపుతాడు ఎక్కడన్నా వెళ్ళిపోయి రాజ్యాల మీద రానివైపు అది వెళ్ళిపోదు కాదు నేనే పొమ్మంటాను పానం తీసుకోకే అక్క ఇంటికి సిగ్గు లేదు మానవ లేదు అక్కడ కాడిపప్పులు నుంచుకొని పూర్ణ కనుకొని వచ్చి అత్తరా నీ పుట్టాలు రాని మాటలు అంటే ఇవాళ నా అక్కడు కానీ నువ్వు దగ్గర తీస్తే నీ భర్త ఇవాళ నిన్ను అనరాని మాటలు అంటాను చెల్లెలా నీ దగ్గరికి వచ్చి ఇవాళ నా కొడుకు నీ చేతిలో పెట్టి సాదుకోమంటే నీ భర్త నిన్ను అనరాని మాటలు అంటాను నేను వచ్చి నీకు కయ్యం పెట్టుడు ఎందుకు చెల్లెలా ఇవాళ నా బతుకు మీద మన్ను ఇవాళ ఎవరి మెత్తను బతికైపోయి నా కొడుకుని ఎవరు సాదుకునేడానికి ముందడికి అత్తలేదు నా బతుకు మీద మన్ను అయ్యా బతికి బట్ట కట్టే కంటే సచ్చిందే మేలు అనుకున్నది ముదుగాలు నా కొడుకు ప్రాణం పోతుంది నా కొడుకు ప్రాణం పోయినాక నా ప్రాణం తీసుకుంటానా అని కొడుకును ఎత్తుకున్నది గా తల్లి చావల దేవిరా